తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ధ్యానానికి పరధ్యానానికి తేడా ఏంటి? ఇది అర్జున్ గారు అడుగుతున్నారు. ధ్యానం అంటే మీతో మీరు ఉండడం, పరధ్యానం అంటే పక్కవారితో ఉండడం. పక్కవారి ఆలోచనలతో మీరు ఉన్నప్పుడు పరధ్యానం. అప్పుడు ఏం చేయాలి? మీతో మీరు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే దానికి సాధన కావాలి. ఆ సాధన పేరే ధ్యానం. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే కాసేపటికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి. పక్క వాళ్ళ ఆలోచనలన్నీ ఆగిపోయి క్రమంగా మీతో మీరు ఉండడం ప్రారంభమవుతారు. మీరు రోజు మొత్తంలో 24 గంటల్లో 1 గంట ధ్యానంలో ఉండండి. మిగతా 23 గంటల్లో ఉంటుంది కదా, 23 గంటల్లో ఒక 5-6 గంటలు, పోనీ ఒక 7 గంటలు నిద్రకు తీసేయండి, పోనీ ఒక 10 గంటలు నిద్రకు తీసేయండి. మొత్తం కలిపి ఒక 13 గంటలు నిద్ర, ఇతరత్ర పనులు ధ్యానంకి తీసేస్తే ఒక 10 గంటలు ఉంటుంది. ఆ 10 గంటలు మీరు పక్క వాళ్ళ ఆలోచనలో ఉండకూడదు. ఏ పని చేస్తున్నప్పుడు అందులో ఉండాలి. అంటే వంట చేస్తున్నప్పుడు వంటలో లీనమై ఉండాలి, ఆడుకుంటున్నప్పుడు ఆటలో లీనమై ఉండాలి, సినిమా చూస్తున్నప్పుడు సినిమాలో లీనమై ఉండాలి. దాని పేరు ధ్యానం. ఏ పని చేస్తున్నప్పుడు దానిలో ఉండడం పేరు ధ్యానం. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పనిలో ఉండడం పరధ్యానం. పరధ్యానం పోవాలంటే ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు క్రమంగా మీరు నిరంతర ధ్యానం అయిపోతారు. ప్రత్యేకంగా దానికోసం ధ్యానం చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు క్రమంగా ధ్యానం రోజుకు 1 గంట చేసుకుంటూ మిగతా అంతా మీతో మీరు ఉండడం అలవాటు చేసుకోండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే మీతో మీరు ఉండడం. పరధ్యానం, పర ఆ పేర్లోనే ఉంది చూడండి. పర అంటే పక్క వాళ్ళు లేదా పక్క దాని మీద ఉండడం పరధ్యానం. పరధ్యానం ఎప్పటికైనా మీకు డేంజర్, మీ శక్తిని హరిస్తుంది. ధ్యానం మీతో మీరు ఉంటుంది. మేరాబాయి ఎప్పుడు తనతో తాను ఉంటుంది, రాధ ఎప్పుడు తనతో తాను ఉంటుంది. తనతో తానంటే కృష్ణుడి యొక్క భావంలో ఎక్కడున్నాయి, తన లోపల ఉన్నాయి. తనతో తాను పరవశిస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళందరూ తమతో తాము పరవశిస్తూ ఉంటారు. తమలో ఉన్న అంతర్యామితో పరవశిస్తూ ఉంటారు. తమలో ఉన్న ప్రియమైన దైవంతో పరవశిస్తూ ఉంటారు. మీరు అలా ఉండండి. 1 గంట ధ్యానం చేసుకోండి. మిగతా సమయం అంతా పరవశిస్తూ ఉండండి. వంటలో ఉన్నప్పుడు వంటని పరవశిస్తూ ఉండండి. పిల్లలతో ఉన్నప్పుడు పిల్లలతో పరవశిస్తూ ఉండండి. మొత్తం పరవశం తప్ప ఇక్కడ ఏం లేదు. ఎప్పుడైతే మీరు ఆ పారవశ్యంలో ఉన్నారో, ఆ చక్కటి ఆ తదాత్మలో ఉన్నారో, మీ లోపల ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే ఆనందం కలిగిందో మీ దేహం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆనందం అన్నిటికీ మూలమవుతుంది. ఆనందం మీ యొక్క శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. పరధ్యానంలో ఉంటే చైతన్యం అవ్వదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీతో మీరు ఉండడం అత్యంత ముఖ్యమైనది. కొంతమంది అంటారు, ఏమండి రాధ కృష్ణుడితో ఉంది కానీ తనతో తాను ఎక్కడుందండి అంటారు. రాధ కృష్ణుడితో ఉండడం అంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఈ టైంలో ఎవరితో తిరుగుతున్నాడు, లంబడికాయ గాడు, నేను ఇప్పుడు వాడిని వెళ్ళి ఎరగదీయాలా, నా దగ్గర రాలేదు, అది ఉండడం కృష్ణుడితో ఉండడం. ఓకే అండి. అలా కాకుండా రాధ కృష్ణుడితో గడిపిన ఆ మాధుర్య అనుభవాలు, కృష్ణుడితో పాటలలో పొందిన ఆనందాన్ని, కృష్ణుడి యొక్క వేణుగానంలో కలిగిన మాధుర్యాన్ని పదే స్మరిస్తూ ఆ తదాత్మలో ఉంటుంది. కృష్ణుడి యొక్క గీతాల్లో ఉంటుంది. అదేవిధంగా మీరాబాయి, వెంగమాంబ వెంకటేశ్వర స్వామితో కలిగిన అనుభవాలు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మాటల్ని, వెంకటేశ్వర స్వామి తన కల్లో కనపడ్డప్పుడు తాను పరవశించిన క్షణాలని గుర్తు తెచ్చుకుంటుంది. చూసారా, ఇక్కడ చిన్న తేడా ఉంది, అర్థం చేసుకోండి. పరధ్యానం అంటే పక్క వ్యక్తులతో ఉండడం, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారన్న దృష్టి ఉండడం పరధ్యానం. మీతో మీరు ఉండడం అంటే వాళ్ళతో కలిగిన అనుభవాలు అవ్వచ్చు, మీరు అనుభవించిన ఆ మాధుర్యపు అనుభవాలని, ఆ మాధుర్యపు క్షణాలని పదే గుర్తు తెచ్చుకోవడం ధ్యానం. అది అక్కడ వ్యక్తి ఉండొచ్చు, భగవంతుడు ఉండొచ్చు, లేకపోతే మరొకళ్ళు ఉండొచ్చు. అప్పుడు మీరు ఆరోగ్యంతో, చైతన్యంతో, కాంతివంతంతో ఉంటారు. అందుకని ఎప్పుడు తనలో తాను ఆనందించేవాడు, ఆ సదా సంపూర్ణంగా ఉండేవాడు చైతన్యంగా ఉంటారు. మీరు గమనించండి. ఎప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడు అని ఎతికేవాడు పరధ్యానంలో ఉంటాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఈ టైంలో ఎక్కడున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అని ఎప్పుడు సత్యభామ పీక్కుంటా కూర్చునేది. అందుకని సత్యభామ మొహం ఎప్పుడు కూడా పీక్కుపోయి ఉంటది. అదే రాధ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు అని చూడదు. కృష్ణుడు తనతో ఉన్నప్పుడు తాను ఆ జరిగిపోయిన సంఘటనలని, ఆ రసమాధుర్యపు అనుభవాలని స్మరించుకుంటూ ఉంటుంది. ఆ పరమాత్ముడితో కలిసి నడిచిన అనుభవాలని, ఆ క్షణాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు రాధ తనతో తానుంది కాబట్టి రాధ తదాత్మలో ఉంది. సత్యభామ కృష్ణుడి యొక్క కార్యకారణాల్లో ఉంది కాబట్టి తాను పరధ్యానంలో ఉంది. ఇద్దరు ఒక వ్యక్తితోనే ఉన్నారు. చూడండి, రాధ అండ్ సత్యభామ. రాధ కృష్ణుడితో కలిగిన రసమాధుర్యపు అనుభవాలను ఆస్వాదిస్తుంది. సత్యభామేమో కృష్ణుడు ఈ టైంలో ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఏమేమో ఘనకార్యాలు చేస్తున్నాడు, ఇంకా కొంపకు రాలేదు అని పీక్కుంటా ఉంది. ఇద్దరు ఉన్నది ఒక వ్యక్తితోనే. ఈ తేడా మీకు అర్థమైతే మీకు
పరధ్యానమా ధ్యానమా అన్నది అర్థమైపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీతో మీరు ఉండండి, మీలో ఉన్న భావాలతో ఉండండి, మీలో కలిగిన స్మరణతో ఉండండి, మీలో కలిగిన స్పందనలతో ఉండండి, మీలో కలిగిన రస మాధుర్యపు అనుభవాలతో నిరంతరం ఉండండి. అప్పుడు మీరు ధ్యానంలో ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.